మూసాపేట్ బయోకెమికల్ రోడ్ వద్ద స్వచ్ఛ భారత్ సంకల్పం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏక్ దిన్ ఏక్ గంటా ఏక్ సాత్ శ్రమదాన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని సాయి సేవా సంఘ్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రమదాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 35 ఏళ్లుగా అనాథ మరియు ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులకు ఉచిత విద్య, నివాస సౌకర్యాలు అందిస్తున్న నమోదిత ధర్మాత్మక సంస్థ సాయి సేవా సంఘ్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి చెందిన సిబ్బంది, సత్యసాయి విద్యామందిర్ విద్యార్థులు కలిపి దాదాపు 300 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ రాష్ట్ర ప్రధానులు పీయూష్ మిఠల్, సాయి సేవా సంఘ్ సెక్రటరీ అరుణ ప్రదీప్, స్వచ్ఛ భారత్, ఆరోగ్య భారత్ మరియు ఒకే దేశం, ఒక మిషన్, క్లీన్ ఇండియా అనే నినాదాలతో ప్రారంభించారు. పాల్గొన్న వారు పరిసరాలను శుభ్రం చేసి పరిశుభ్రత ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపారు. అధికారులు, నిర్వాహకులు స్వచ్ఛ భారత్ పట్ల ప్రతి పౌరుడు చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. హలో అన్నా, హెచ్పి రోడ్లో ఉన్నారా? భరత్నగర్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ వాటర్ మేడం అందరికీ నమస్కారము. సాయి సేవా సంఘ్ సంస్థ ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఫర్ ద గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ లాస్ట్ 35 years ఫర్ ఆర్ఫన్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్ చిల్డ్రన్. ఈ రోజు వరకు మేము 3000 మంది ఆడపిల్లలకు వాళ్ళ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిఫరెంట్ కోర్సెస్ లో కంప్లీట్ చేసేంత వరకు కూడా మేము సపోర్ట్ చేయగలిగాము. ఈ రోజు ఈ సంస్థ మూసాపేటలో ఉంది. ఈ రోజు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మోడీజీ గారు చేసినటువంటి ఇనిషియేటివ్ ఏక్ గంటే ఏక్ దిన్ ఏక్ సాత్, స్వచ్ఛ భారత్ ఉజ్వల భారత్ అనే నినాదముతో పిల్లలందరము, స్టాఫ్, పిల్లలు అందరూ కలిసి ఐఓసి సభ్యులు కూడా ముందుకు రావటంతో జిహెచ్ఎంసి వర్కర్స్ అందరితో కలిసి 300 మంది పైగా ఈ బయోకెమికల్ రోడ్డును స్వచ్ఛంగా పెట్టడానికి మాకు చేతనైనంతగా ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించాము. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ.